హాయ్ అండి. యూఏఈలో ఉన్న తెలుగు బ్యాచిలర్స్. తెలియదే ఉంది మన బ్యాచిలర్స్ లైఫ్లో ఎలా ఉంటాయో, రూమ్లో కష్టాలు ఎలా ఉంటాయో, కిచెన్లో కష్టాలు ఎలా ఉంటాయో. కొన్ని సార్లు ఒక 5-6 కలిసి కిచెన్ షేర్ చేసుకోవాలంటే కిచెన్ కష్టాలు ఎలా ఉంటాయో తెలియనిది ఏం కాదు. సో ఆ కష్టాల నుంచి కొద్దో గొప్పతో విముక్తి పొందాలనేసి నేనైతే ఒక నిర్ణయం తీసుకుని ఇదిగో ఈ ఎలక్ట్రికల్ స్టవ్ అయితే కొన్నాను. సో దీనికోసం రివ్యూ చేద్దామనేసి నేనైతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. పదండి మొత్తం మీకు వీడియో మొత్తం చెప్తాను. దీన్ని ఎలా వాడాలి, ఇది ఎలా యూజ్ అవుతుంది, బ్యాచిలర్స్కి ఎంత ప్లేస్లో సరిపోతుంది, దీని ప్రైస్ ఎంత, దీంట్లో ఏమేమి ఉండొచ్చు, మొత్తం అంతా కూడా వివరంగా ఫుల్ డీటెయిల్గా ఒక చిన్న వీడియో రూపంలో మీకు చేసి మీకు చూపిస్తాను. పదండి. ఇది నేను ఆన్లైన్ పర్చేజ్ చేశాను అనమాట. నూనెలో తీసుకున్నాను, ఓపెన్ చేశాను. ఇలా ఉంది, మంచి గ్లాస్ ఫినిషింగ్ అయితే వచ్చింది, బాగుంది. ఇందులో ఇంకో గుడ్ ఫీచర్ ఏంటంటే ఇది 3500 వాట్స్తో వస్తుంది. సో దానివల్ల ఏంట్రా అంటే ఏదైనా మనం వేడి చేసుకోవాలనుకుంటే తొందరగా వేడి చేసుకోవచ్చు, పెద్ద టైం ఏం పట్టదన్నమాట. చాలామందికి డౌట్ ఉండొచ్చు మళ్ళీ దీనికోసం స్పెషల్గా గిన్నెలు కొనాలా అనేసి. సో దానికోసం ఎటువంటి గిన్నెలు కొనవసరం లేదు. ఎందుకంటే ఈ సర్ఫస్ మీద అలా ఫ్లాట్గా ఉండేది ఏదైనా సరే దీని మీద పెట్టుకుని మనం కుక్ చేసుకోవచ్చు. అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీలు, లేదంటే ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ మనం వాడచ్చు. కాకపోతే ఏంటంటే దీని సర్ఫస్ కల్లా సెట్ అయిందంటే సరిపోద్ది, హీట్ అవుతుంది. కొంచెం ఓవెల్ షేప్లో ఉన్నాయి, కొంచెం రౌండ్గా ఉన్నాయి, దీని మీద నిలబడవు. కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఉన్నంత కంఫర్ట్ దీని మీద అయితే ఉండదు. ఫ్లాట్గా ఉన్నదైతే బాగా యూజ్ అవుతుంది. సో దానికైతే మనం కుకింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది నార్మల్గా నాకు తెలిసి రైస్ పెట్టుకోవడానికి, ఏదన్నా పాలు కాసుకోవడానికి, ఏదన్నా చికెన్ కర్రీ వండుకోవడానికి మంచి కంఫర్ట్గా ఉంటుంది. హ్యాండిల్స్ ఉన్నాయి, కంఫర్ట్. ఎంత ప్లేస్లో పడుతుందో కూడా మీకు చూపిస్తా. ఇది ఒక్కళ్ళే రూమ్లో ఉండే వాళ్ళకి, అలాగే షేరింగ్లో ఉండే వాళ్ళకి, బెడ్ స్పేస్లో ఉండే వాళ్ళకి మంచి తక్కువ స్పేస్లో సరిపోద్ది అన్నమాట. గ్యాస్ ఖర్చు ఉండదు, గ్యాస్ లీకేజ్ బాగా అవుతుందనే టెన్షన్ ఉండదు. సింపుల్గా ప్లగ్ ఇన్ చేసుకుని ఆన్ చేసుకోవచ్చు, అంతే. ఆన్ అయింది, చూసారా, డిజిటల్ టచ్తో వచ్చిందన్నమాట. ఇక్కడేమో టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఆన్ చేసుకోవడమే. ఇలా ఆన్ చేసుకుని మనం మిల్క్ కాబట్టి జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడ మొత్తం కూడా హీట్ అవుతుంది. అలా చూసారా ఎలా హీట్ అవుతుందో. అంతే, మనం ప్యాన్ పెట్టేసుకుంటే సరిపోద్ది. దాని మీద ఆటోమేటిక్గా కుక్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ గిన్నెలో అయితే నేను మిల్క్ అయితే వేడి చేస్తున్నాను, చూపిస్తాను. ఈ విధంగా పెట్టుకుని చూసారు కదా, నేను పెట్టిన కొన్ని 5 సెకండ్స్లోనే అది హీట్ అయింది. సో నాకు తెలిసి తొందరగానే కుకింగ్ కూడా అవుతుంది. చూసారు కదా, నేనైతే చిన్న టేబుల్ మీద పెట్టాను. చిన్న టేబుల్ మీద అంత స్పేస్ సరిపోతుంది మనకు, పెద్ద స్పేస్ కూడా తీసుకోదు. ఇది నార్మల్గా చిన్న వంటలు చేసుకునే వాళ్ళకి చాలా యూజ్గా ఉంటుంది. ఇది అయితే జస్ట్ ఏం లేదు, అలా వండుకుని కొంచెం చల్లారిన తర్వాత తుడుచుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇది నేను 119 దిరంలకు కొన్నాను. చూడండి చక్కగా మరిగాయి, ఒక పొంగు కూడా వచ్చింది. సరిపోతుంది, చాలా తక్కువ టైంలోనే ఇది చాలా బాగా అవుతుంది. సో మనకి ఇది ఒక మంచి ఇదేం చెప్పాలి. నేను ఇది 3500 వోల్ట్స్ కాబట్టి మంచి క్వాలిటీ ప్లగ్ కూడా కొనుక్కుంటే సరిపోతుంది. సో పాడవకుండా ఉంటుంది, ఎక్స్టెన్షన్ కేబుల్స్ ఏవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే నేనైతే 119 దిరంలకు కొన్నాను. నేను నూనె నుంచి ఆన్లైన్లో కొన్నాను అనమాట. సో అది కూడా నేను మీకు లింక్ ఇస్తాను, యూట్యూబ్లో చూడండి. మెయిన్లీ ఏంటంటే బ్యాచిలర్స్కి ఒక మంచి యూజ్ఫుల్ ఎక్విప్మెంట్ అని చెప్పాలి. సింపుల్గా తక్కువ స్పేస్లో ఈజీగా వంట చేసుకుని తుడుచుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. 119 దిరములు సరిపోతుంది ఇదైతే ఇలా బ్యాచిలర్స్కి. ఇంకా నేను దీన్ని లాంగ్ టైం యూజ్ చేసిన తర్వాత అసలు దీన్ని ఫుల్ అండ్ అసలు ఎంత రిలయబుల్లో కాదో కూడా నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నేను ప్రొడక్ట్స్ కొంటాను, ప్రతిదీ కూడా నేను మీకు ఎలా యూజ్ చేయాలి ఏంటనేది వివరంగా చెప్తాను. ఆల్రెడీ మన దగ్గర చాలా ఉన్నాయి కదా, వాడిన నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. సో అన్నీ చేసి చూపిస్తాను, సరేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.